పంజాబ్ కింగ్స్ చూడటానికి ఎంత బలంగా ఉందో బ్యాటింగ్ ఆర్డర్లో, బౌలింగ్లో నిలకడ మిస్ అవుతోంది. ఇక ఫీల్డింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సీజన్లో వరుస విజయాలను సాధించిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు వరుస ఓటములు వెక్కిరిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 4-5 ఓటములు. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది, కానీ అప్పటి నుంచి ఆ జట్టుకు వరుసగా ఓటములే ఎదురవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనూ అదే జరిగింది. 200 రన్స్ కొట్టినా కూడా దాన్ని కాపాడుకోలేకపోయింది. నిజానికి ఈ ఐపీఎల్ సీజన్లో చాలా టీంలు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 రన్స్ కొడుతున్న మ్యాచ్లు ఓడిపోతున్నాయి. కానీ ఒకటో రెండో పంజాబ్ కింగ్స్ మాత్రం 4 మ్యాచెస్లో వరుసగా 200 పరుగులు చేసినా దాన్ని కాపాడుకోలేకపోతోంది. అంటే ఆ జట్టు బౌలింగ్ గురించి ఇక ఏం చెప్పాలి. ముఖ్యంగా ఆ జట్టు ఫీల్డింగ్ కూడా చాలా దారుణంగా ఉంది. ఒక్క మ్యాచ్లో 3 క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. ఆ మ్యాచ్ అలానే ఓడిపోయింది. జస్ట్ ఫీల్డింగ్ వల్ల కూడా ఈ సీజన్లో పంజాబ్ 1-2 మ్యాచ్లు ఓడిపోయింది. నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనూ అంతే. గతి తప్పిన బౌలింగు, మిస్ ఫీల్డింగు, క్యాచ్ల డ్రాప్ వల్ల ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫీల్డింగ్ పై సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశాడు. నిజంగా మా ఫీల్డింగ్ అంత గొప్పగా ఏమీ లేదని ఉండదున్నట్టు ఒప్పుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అయ్యర్ తమ ఓటమిపై తీవ్రంగా స్పందించాడు. ఇది 1-2 కాదు, మా ఫీల్డింగ్ వల్లే మరో మ్యాచ్ మేము ఓడిపోయాం. మా జట్టుకు 210 పరుగులు చేసినా మేము ఓడిపోతున్నామంటే ఖచ్చితంగా బౌలింగ్తో పాటు మిస్ ఫీల్డింగ్ కూడా కారణమని వ్యాఖ్యానించాడు. ఈ పిచ్పై బంతి సీమ్ అవడంతో పాటు బౌన్స్ కూడా ఉంది. ఈ లెక్కన మేము 30 పరుగులు ఎక్కువే చేశాం, అయినా ఓడిపోయాం. బంతి సీమ్ అవుతుండడంతో ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి అనే క్రమంలో యజ్వేంద్ర చహల్తో బౌలింగ్ చేయించలేదు. కానీ అతనితో బౌలింగ్ చేయించాలని మనసులో ఉంది. కానీ బంతి సీమ్ అవుతున్న తీరు, ఫాస్ట్ బౌలర్లకు పిచ్ హెల్ప్ అవుతున్న తీరు చూస్తుంటే ఇక ఆగిపోయాను. మేము లైన్ అండ్ లెంత్కు తగ్గట్టు బౌలింగ్ చేసి ఉంటే వికెట్లు తీయగలిగే వాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం. అదే మా ఓటమిని శాసించింది. సరైన ప్రదేశంలో బౌలింగ్ చేస్తేనే ఈ పిచ్పై వికెట్లు దక్కుతాయి. ముఖ్యంగా కొత్త బ్యాట్స్మెన్లు క్రీజులోకి వచ్చినప్పుడు హార్డ్ లెంత్తో బౌలింగ్ వేయడం ఉత్తమమని నేను ఎప్పుడూ చెబుతుంటాను. వాటిని కొట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అలాంటి బంతులను మీరు వరుసగా వేస్తే కనీసం ఒక్కటైనా మిస్ టైం అయ్యి వికెట్ దక్కే అవకాశం ఉంటుంది. కానీ మా ప్లానింగ్లో అదే మిస్ అయిందంటూ మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు. కాగా ఈ మ్యాచ్పై స్పందించిన రవీంద్ర జడేజా నిజంగా ఫీల్డింగ్ వల్లే పంజాబ్ జట్టు మ్యాచ్ ఓడిపోయిందని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ బాగానే ఉందని, బౌలింగ్లో నిలకడ మిస్ అయినప్పటికీ ఫీల్డింగ్ మాత్రం ఇంకా చాలా తప్పులు చేస్తుందని, దాన్ని సరిదిద్దుకుంటేనే మిగతా 2 మ్యాచ్లు గెలిచే అవకాశం ఉందని జడేజా వ్యాఖ్యానించాడు.